2008లో సెల్ ఫోన్ దొంగతనం కేసులో నువ్వు జైలుకి వెళ్ళాలని సత్యంబాబు ఒప్పుకుంటున్నాడు. అసలు 2008 వరకు సత్యంబాబు ఏం చేసేవాడు? సత్యంబాబు బాల్యం అంటే అది దొంగతనం అంటే ఇష్టంగా తీసుకున్నాను సార్. ఇష్టమా అయిష్టమా? దొంగతనం తెలియకుండా ఏ వ్యక్తి వస్తువు తీసుకున్నా దొంగతనం కింద వస్తుంది. కానీ 2008 వరకు సత్యంబాబు కుటుంబం ఏంటి? సత్యంబాబు తల్లి ఎవరు? సత్యంబాబు ఎలా కష్టపడి పైకి వచ్చాడు? అసలు ఏం చేసేవాడు సత్యంబాబు? అయితే నేను చదువుకుంది జైలుకి వెళ్ళక ముందులో చదువుకుంది 7th బట్టి చదువుకున్నాను. మీ నాన్నగారు మీ అమ్మగారు వాళ్ళు అయితే మా అమ్మ మా నాన్నకి పెళ్ళైన 20 సంవత్సరాల దాకా మేము పిల్లగాళ్ళు లేరు. పిల్లగాళ్ళు లేకపోతే దేవుడు అదే ఎండిపోయిన చెట్టుకి మళ్ళీ నీళ్ళు పోతే చిగురించిన అన్నట్టుగా దేవుడు మళ్ళీ వాళ్ళ ఏం దయించి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత నేను అమ్మ గర్భం కడుపులో పడ్డాను. తర్వాత వాళ్ళు కూడా కష్టపడి కూలీ నాలి పని చేసుకొని జీవించేవాళ్ళే. అయితే మా అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం, చదివించాలనుకుంది. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బంది. అయితే నాన్న వ్యవసాయం కూలి పని చేసుకుంటాడు, అమ్మ కూలి పనికి వెళ్తుంది. తర్వాత ఇంట్లో పరిస్థితులు అప్పుడెంత అండి 30 రూపాయలు 40 రూపాయలు కూలి, 30 రూపాయలు 40 రూపాయలు కూలి. ఇప్పుడంటే పెరిగినాయి కానీ పనులకు వెళ్తే 500 400 ఇవ్వటం. అప్పుడు నేను చేసే టైంలో మా అమ్మ వాళ్ళు పని చేసుకునే టైంలో 30 రూపాయలు 20 రూపాయలు కూలి. ఆ 20 రూపాయల కూలి కాడ నుంచి మమ్మల్ని కొంచెం వాళ్ళకు ఇదైన తర్వాత నాన్నగారికి కూడా ఆరోగ్యం బాగాలేదు. నాన్నగారు కూడా ఇంటికాడ ఉండడం, నాన్నగారి పరిస్థితి బాగోకపోతే ఇంట్లో ఉండిపోయింది నాన్న. ఇంట్లో ఉండిపోతే ఇంకా 20 రూపాయల కూలి కాడ నుంచి అమ్మ నన్ను చెల్లెల్ని పెంచింది. నాన్న కూడా పరిస్థితి నాన్న కూడా అమ్మే చూసుకునేది. తర్వాత ఇంకా నేను కూడా 7th బట్టి చదువుకున్నాను. నేను కూడా ఇంకా ఇంట్లో పరిస్థితులు బట్టి నేను కూడా మానేసి చిన్నగా నాకు అప్పుడు చిన్న వయసు, పెద్ద అంత వయసు ఏం కాదు, అప్పుడంతా 13 సంవత్సరాలు 14 ఇక మానేసి ఇక చిన్నగా ఆ టాపీ పనికో చిన్నగా ఏదో పని పొలం పనికి నేను వెళ్తూ ఉండేవాడిని. అలాగా అమ్మకి కుటుంబానికి నేను కూడా అట్లాగా నువ్వు కూడా పనిచేస్తూ కుటుంబాన్ని తల్లిని చెల్లిని పోషించుకుని వచ్చావు. అంటే ఇందులోనే సెల్ ఫోన్ అంటే అది తర్వాత 2008లో ఒక ఇంటి దగ్గర పనిచేసే కాడ ఒక ఇంట్లో పనిచేస్తున్నాను. ఆ ఇంట్లో పనిచేసే కాడ తీసుకున్నాను. అది 2008లో ఒక ఇంటి దగ్గర పనిచేస్తూ ఆ ఇంటి దగ్గర ఫోన్ తీసుకున్నాను. ఓకే. అంటే ఈ స్థాయి నుంచి వచ్చింది నువ్వు ఒకేసారి జైలుకి వెళ్ళడం, అసలు పోలీసులు నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తారు? ఆ కేసులోకి వెళ్ళినప్పుడు మా అమ్మలకి అసలు కోర్టుల గురించి కానీ తర్వాత పోలీసు వాళ్ళ గురించి స్టేషన్ల గురించి తెలియదు. ఎందుకంటే అసలు బెయిల్ పెట్టాలా ఏంటో తెలియదు, ఇంటర్వ్యూకి రావాలా ఎట్లా ఏంటో తెలియదు వాళ్ళకి. ఎంత పూర్ ఫ్యామిలీ అంటే అసలు మా అమ్మ చదువుకోలేదు, మా నాన్న చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు, అమాయకులు, ఏం తెలియదు. మరి అలాంటి వాళ్ళకి బెయిల్ పెట్టాలో తెలియదు, అసలు ఇంటర్వ్యూకి రావాలా, చూడటానికి వెళ్ళొచ్చా, ఏం తెలియదు వాళ్ళకి. అది కాదు అలాగా నాకు అందుట్లో బెయిల్ పెట్టుకునే స్తోమత కూడా లేదు. ఆర్థికంగా కానీ పొలిటికల్గా కానీ ఏమీ లేదు, నాకేమీ లేదు. అప్పుడు నేను ఇప్పుడు వీడైతే కరెక్ట్ అని చెప్పేసి నన్ను పెట్టారు ఈ కేసు. అంటే అంతమంది విజయవాడలో నందిగాములు ఉంటుండగా ఒక సత్యంబాబు సెల్ ఫోన్ దొంగతనం సత్యంబాబుని ఎందుకు టార్గెట్ చేశారు పోలీసు? ఉదాహరణ ఒక మాట అడుగుతానండి, నేను ప్రశ్నించట్లా, ఉదాహరణ ఒక మాట అడుగుతాను. మన ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎంతోమంది అడుక్కున్న వాళ్ళు ఉంటారు. ఎంతమంది చెప్పగలం? సుమారు అడుక్కున్న వాళ్ళు ఉంటే ఒక 20 లక్షల మంది ఉంటారేమో. 20 లక్షల మందిలో ఒక వ్యక్తిని ఇట్లాగే కేసులో అరెస్ట్ చేసి ఒక వ్యక్తి వచ్చి, బాబు నువ్వు అడుక్కున్నాడు కదా, నిన్నే ఎట్లా అరెస్ట్ చేశారు? మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ 20 లక్షల మంది ఉన్నారు అడుక్కున్న వాళ్ళు, నిన్నే ఎందుకు అరెస్ట్ చేశారు అనడానికి అతని సమాధానం ఏం చెప్తాడండి? ఉదాహరణ అతను ఏం చెప్పలేడు. అంటే మీరు చెప్పిందా, నువ్వు చెప్తున్న క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పగలను. చెప్పండి. అంటే మీరు చెప్తున్నట్లుగా నేరం చేయలేదు,
నేను అమాయకుడిని కాబట్టి నన్ను పోలీసులు పెట్టారు అని నేను చెప్తున్నాను. కానీ పోలీసుల వెర్షన్లో, కోర్టుకి ఇచ్చిన వెర్షన్లో అక్కడ దొరికిన ఫుట్ ప్రింట్ కానీ, నీ ఫింగర్ ప్రింట్ కానీ, నీ డిఎన్ఏ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా టాలీ అయ్యాయి అంటున్నారు. నీ ఫుట్కి ఒక మచ్చ ఉంటుంది కాలికి, ఆ మచ్చ అక్కడ ఫుట్ ప్రింట్ దొరికింది డెడ్ బాడీ దగ్గర. అదేవిధంగా నేను డిఎన్ఏ టెస్ట్ పంపిస్తే డిఎన్ఏ కూడా టాలీ అయింది. డిఎన్ఏ అనేది దాన్ని ఎప్పుడు అబద్ధం చెప్పలేం కాబట్టి డిఎన్ఏ కూడా టాలీ అయింది. ఇన్ని టెస్టులు టాలీ అయిన తర్వాత, అంటే టెక్నికల్గా కూడా ప్రూవ్ అయిన తర్వాత సత్యం బాబు ఎక్యూజ్డ్ అని పోలీసులు అంటున్నారు. మీరు అంటున్నట్లుగా అమాయకుడిని నేను తీసుకొచ్చి పెట్టారని అంటున్నాను. దీనికి చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మిగతా విషయాలు లేదా సాక్ష్యాలు తారుమారు చేయొచ్చాము, కానీ డిఎన్ఏ తారుమారు చేయడం ఇంపాసిబుల్. కానీ డిఎన్ఏ టెస్ట్ కూడా నేను వెళ్ళినట్టున్నాం. తప్పుడు దర్యాప్తు చేసి అన్నీ చేసి కోర్టుకి చూపించారు. కింద కోర్టులో శిక్ష ఇచ్చారు. కోర్టు ఏమనుకుంది, అయ్యే అనుకుని అయ్యే వేసింది. హైకోర్టులో కేసు జరిగింది. కేసు జరిగితే అయ్యే రిపోర్ట్లు కింద కోర్టులో చూపించారు, కేసు శిక్ష చేశారు. అయ్యే రిపోర్ట్లు ఇది చేశారు, హైకోర్టులో కేసు కొట్టేశారు. నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, హైకోర్టే కొట్టేసింది, నన్ను నిర్దోషిగా ప్రకటించింది. అవును, ఎందుకు ప్రకటించింది అనేది దాన్ని బట్టి అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. అంటే డిఎన్ఏ టెస్ట్కి ఎలా తీశారు మీకు అసలు పోలీసులు? మీకు ఎందుకంటే ఆ కేసులో చాలా టెస్ట్లు ఎదుర్కొన్నాను, డిఎన్ఏ టెస్ట్ కానీ పొటెన్షియల్ టెస్ట్ కానివ్వండి కూడా. అదే నేను ఒకసారి కూడా పనిచేసి సెల్ ఫోన్ తీసుకున్నా అన్నారు, చెప్పా చూడండి, అదే కేసు అన్నాను కదా. ఆ కేసులో నాకు శిక్ష పడ్డ తర్వాత అది నన్ను రాజమండ్రికి 9 రోజులు ఆగితే నాకు శిక్ష అయిపోద్ది. అయితే రాజమండ్రి నందిగామ సబ్జెక్ట్ నుంచి రాజమండ్రి పంపించా. నన్ను రాజమండ్రి ఇది చేస్తే హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడే నా బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. అక్కడే తీసుకున్నారు నాయి. ఎప్పుడు తీసుకున్నారు? అసలు ఈ కేసులోకి రాకముందు అప్పుడే తీసుకున్నారు. అప్పుడే తీసుకొని మరి ఏం చేశారు నాకైతే తెలియదు, కానీ ఇది చేసి చాలా చండాలని చేసి కోర్టుకి అరెస్ట్ చేయకముందే నీ డిఎన్ఏ టెస్ట్ తీసుకున్నారు. తీసుకొని ఆ విధంగా చేశారు. అంటే అరెస్ట్ మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టక ముందే నువ్వు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడే నీ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. తీసుకొని చాలా చండాలని చేశారు. చేసి కావాలని చెప్పేసి తప్పుడు మెడికల్ రిపోర్టులు తెప్పించి ఇచ్చేసి కోర్టుకి చూపించారు. కోర్టు కూడా ఆయన నమ్మలేదు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసింది, నన్ను నిర్దోషిగా ప్రకటించింది. హైకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది, నిర్దోషి అని చెప్పింది, అందులో ఎలాంటి డౌట్ లేదని కోర్టు కూడా కేసు కొట్టింది. కానీ నీ మీద మచ్చ అయితే వాడు కనిపిస్తుంది కదా. సత్యం బాబు అనే వ్యక్తి బాగా ఫేమస్, అయ్యేష మీద అసలు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, నువ్వు నిర్దోషి, అందులో డౌటే లేదు. కానీ ఈ మచ్చ నుంచి బయటపడడానికి నువ్వేం చేయబోతున్నావు? అసలు నిన్నే ఎందుకు టార్గెట్ చేశారు పోలీసులు? మచ్చ నుంచి బయటపడటానికి ఇంకొకటి ఏంటండి, ఇంకేమీ లేదండి. నన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నేను నిర్దోషిని. పోలీసు వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు, ఎన్నో చేసుకుంటారు. ఒకటి ఏంటంటే నేను అవన్నీ పట్టించుకోను. ఏమండి, అవన్నీ ఇంకా మనం పట్టించుకుంటే వాళ్ళనే మాటలకి, వాళ్ళని చేసే పనులకి ఈ సమాజంలో మనిషి భయపడే అంతబడికి మనిషిని భయపెడతారు. మనిషి ఎప్పుడైతే ఆ యొక్క దాని విషయంలో ఎదుర్కొంటాడో, ఎదుర్కొన్న వ్యక్తిని ఇంకా భయపెట్టడానికి లేదు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా నేను భయపడను. కానీ నన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నాకు ఉంది, సర్టిఫికేట్ ఉంది, ఇతను నిర్దోషి, నేను నిర్దోషిని కాబట్టి ఈరోజు మీ ముందరకు రాగలిగాను, ప్రజల ముందరకు వెళ్ళగలుగుతున్నాను, మీడియా ముందరకు రాగలుగుతున్నాను, రాజకీయ అంటే అందరి ముందరకు రాగలుగుతున్నాను. నేను నిర్దోషిని కాబట్టి నేను రాగలుగుతున్నాను. సమాజం ముందుకు వచ్చి నేను నిర్దోషిని అని అందరి ముందరకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా నేను నిర్దోషిని అని చెప్పేసి హైకోర్టు చాలా నిర్దోషి అని చెప్తుంది. కానీ నువ్వు ఎదుర్కొన్న సమస్యలు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసావు. పోలీసుల యొక్క అరాచకాలు, పోలీసుల యొక్క చిత్రహింసలకి. ఆ చిత్రహింసలు ఒకసారి అంటే నీ దగ్గర నార్కో టెస్ట్ చేయాలని కూడా చూసారు. నార్కో టెస్ట్కి మీరు రెడీ అయ్యారా అప్పుడేమన్నా? అసలు డిఎన్ఏ టెస్ట్లు ఏంటో తెలియదు, నాకు నార్కో టెస్ట్లు ఏంటో తెలియదు. ఇవన్నీ అసలు ఇంత దారుణమైన కేసు, అయ్యేష మీద ఇంత దారుణంగా ఎవరు చంపుంటారని అంటే ఎవరు ఉంటారనేది నాకైతే తెలియదండి. ఎందుకంటే అవన్నీ వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు కాబట్టి అది అవన్నీ చూసుకుంటారు, కోర్టే చూసుకుంటుంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కోర్టు చూసుకుంటుంది. కానీ దేనికైనా కొంచెం టైం ఉంది. అది
అంటే ఎవరు చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు చేశారనేది మరి వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నారు పలానని, కాబట్టి మరి వాళ్ళ అమ్మా నాన్న చెప్పినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మాట పక్కన పెట్టేసి మరి అది పట్టించుకోకపోతే అంటే పోలీసులు వాళ్ళ అమ్మా నాన్నగారు చెప్తూ ఆరోపిస్తున్న వ్యక్తిని కూడా నీలాగే విచారించారు, కానీ ఎక్కడ కూడా టాలీ కాలేదు. అయినా నాకు తెలియదండి, మరి ఆ విషయాలు అయితే నాకు తెలియదు. నా విషయం మటుకైతే, నా విషయం కాడికి వస్తే నేను చెప్పగలను ఏం జరిగింది ఏంటనేది. అక్కడ ఏం జరిగింది అనేది, అసలు ఈ పరిస్థితులు ఏంటనేది నా వాటికైతే నాకు తెలుసు, కానీ ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటనేది నాకు తెలియదండి. ఇప్పుడు మీరు కోర్టు నిర్దోషాన్ని ఇచ్చింది హైకోర్టు, కానీ మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని వెళ్ళారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా రీఇన్వెస్టిగేషన్ చేస్తామని ప్రకటించింది. దాన్ని మీరు సిద్ధమంటే నేను తిరిగి మరొకసారి దర్యాప్తు చేస్తాను, సిట్ కూడా వేశారు. నాకు శిక్ష పడేటప్పుడు ఈ పెదాల మీద ఎలాంటి నవ్వు ఉందో ఇప్పుడు కూడా అదే నవ్వు ఉంది. ఇది కూడా ఇంకోటి ఏంటంటే, కానీ నేను మొదటి నుంచో వాళ్ళ తల్లిదండ్రి కోర్టు పరిధిలోనే దర్యాప్తు జరగాలన్నది. అవును, అదే సిట్ కమిటీ కూడా మొన్న జడ్జిమెంట్ ఇచ్చారు, నేను కూడా చూసాను. కోర్టు పరిధిలోనే దర్యాప్తుకే మీరు సహకరిస్తారా? కోర్టు పరిధిలో దర్యాప్తుకి సహకరిస్తారంటే అది ఒకటి, నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, ఆనాడు దర్యాప్తు చేసిన ఇప్పుడున్న సిట్ కమిటీలో ఉన్న అధికారులు, ఆనాడు దర్యాప్తులో ఉన్న అధికారులు వాళ్ళే కాక అయేషా మా కూతురు దర్యాప్తు అధికారులు ఎంతమంది అయితే ఉన్నారు, వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉంటారు. కాబట్టి ఈ అయేషా మా కూతురు అంటే మా కూతురుకు జరిగింది అనే భావనతో నీతిగా నిజాయితీగా దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు రిపోర్టు హైకోర్టుకు అప్పచెప్పమంటే, హైకోర్టుకు అప్పచెప్తే హైకోర్టు అప్పుడే ఎవరో ఏంటి అనేది మొత్తం బయటకు వస్తుంది. అంటే కోర్టు చెప్పినట్లుగానే కోర్టు డైరెక్షన్లోనే దర్యాప్తుకి మీరు సహకరిస్తారా లేదా? కోర్టు దర్యాప్తు ఒకటి ఏంటంటే కోర్టు దర్యాప్తులో జరుగుతుంది కాబట్టి దాని ప్రకారంగా నేను సహకరిస్తాను. ఓకే, మీరు అన్నట్లుగా గతంలో జరిగిన కేసులు నాకు సంబంధం లేదు, పోలీసులు కావాలని పెట్టారంటారు. వాళ్ళను మిమ్మల్ని గుర్తుపడతా ఉంటున్నారు, వాళ్ళని మీరు ఎదురుగద పెడితే ఏమంటారు? ఒకటి ఏంటంటే, గతంలో మీరు దాడి చేశావు, సత్యంబాబు దాడి చేశారు అని చెప్తున్న వ్యక్తులు బయటే ఉన్నారు. వాళ్ళు కొంతమంది వాళ్ళు వచ్చి అవును ఇతనే సత్యంబాబు చేశాడు అని వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తే అప్పుడు మీరేం మాట్లాడతారు? శిక్ష పడ్డప్పుడు నా పెదాల మీద ఎలాంటిది నువ్వు ఉందో ఇప్పుడు కూడా అదే నువ్వు ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇగో సత్యంబాబు ఇతని గుర్తుపడతారంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను ఏమి పట్టించుకోనండి, ఎందుకంటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళ తీసుకొచ్చి ఇతనే గుర్తుపడతారా అన్నా నేను అసలు పట్టించుకోను. ఒకటే నా స్టేట్మెంటు, పోలీసు వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమంటుంది కోర్టు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని. కాబట్టి వాళ్ళు ఎన్నో ఏంటంటే లేదు కాబట్టి ఇక అలాగ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు తప్పును కప్పిపుచ్చుకోవడానికి కూడా ఏం చేస్తాం, నాకు అయితే తప్పు చేసిన అనుకో ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో 10 అబద్ధాలు ఆడుతుంటారు. కాబట్టి నేను అసలు అయితే ఏం పట్టించుకోను. ఇవి ఒకటేనండి, నేను ఇప్పటికైనా సరే ఎప్పుడేం చెప్తున్నాను, దీని విషయంలో ఏదైనా సరే దేనికైనా సరే నేను సిద్ధమే. ఎందుకంటే నేను దేనికి భయపడను. భయపడేవాడిని అయితే ఇక్కడికి ఈరోజు నేను బయటికి రావాల్సిన అవసరం లేదు, భయపడేవాడిని అయితే. ఒకవేళ ఇప్పుడు జరగబోయే దర్యాప్తులో కూడా సత్యంబాబే నిందితుడు అని వస్తే అప్పుడు ఏం చేస్తారు? చెప్పట్లేదు, జిల్లా కోర్టులో నాకు శిక్ష పడ్డప్పుడు చిరునవ్వు ఉంది. ఎప్పటికైనా సరే నేను ఒకటి, ఈ కోర్టు దృష్టిలో అందరి దృష్టిలో ఏదే అనుకోవచ్చు, పైన భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి తీర్పు నుంచి ఎవ్వడు తప్పించుకోలేదు. వాడు ఎక్కడున్నా సరే రావాల్సిందే, వాడు శిక్ష అనుభవించాల్సిందే. కానీ పైన భగవంతుడు ఉన్నాడు. చనిపోయిన అమ్మాయి అయేషా ఆమె చూస్తూ ఉంది. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఉన్నాడు. వాళ్ళు ఎన్ని చేసుకున్నానండి, నేను భయపడను. ఇప్పుడు అంటవా ఇంకా 10 సంవత్సరాలకు ఏది జరిగినా సరే నేను భయపడను. ఎప్పటికైనా సరే ఇలాగే ఉంటాను. ఇప్పుడు అలాగే ఉండడు సత్యంబాబు, అలా అప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఇప్పుడు అలాగ మాట్లాడిండో అప్పుడు కూడా అలాగే మాట్లాడతాను. ఎందుకంటే తెలియనప్పుడు భయపెడితే భయపడ్డాను.
ఇప్పుడు భయపడటానికి ఎవరో లేడు. ఎందుకంటే అప్పుడంటే తెలియక అసలు కోర్టులు ఏంటో తెలియదు, కేసులు ఏంటో తెలియదు, అసలు ఏంటో పోలీసు వాళ్ళు ఏంటో వామ్మో అనుకునేవాడిని. అప్పుడు తెలియదు. అప్పుడు సత్యం డక్కా ముక్క కాదండి, తెలుసుకున్నాను. అంటే అమాయకులు, నాలాంటి అమాయకుల మీద కూడా ఇలాగ ఎంతోమంది ఉన్నారు. నేను ఒక్కనే కాదండి, జైల్లో కూడా ఉన్నారు అమాయకులు. ఒకటి చేసిందని 10 మందిని పెడుతున్నారు కేసులు. ఏం చెప్తూ జైలు జీవితంలో ఎలాగున్నారు? ఇలాంటి అమాయకులు ఎంతమంది కనపడుతుంటారు? అంటే ఒక్కొక్క వ్యక్తి అంటాడు, సత్యం బాబు ఎవడో చేస్తే ఆడి ఫ్రెండ్నే ఉన్నందుకు నన్ను కూడా పెట్టారు సత్యం బాబు అని చెప్పేసి బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి చేసిండు వాడితోనే పోవాలి, వాడిని ఎందుకు పెట్టారు? అలాగే చాలామంది కుటుంబాలకి, ఫ్యామిలీలకి దూరం అయిపోయి కొంతమంది అసలు మెంటల్ అయిపోతున్నారు, అలా జైల్లో మగ్గిపోతున్నారండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అందరూ ఉన్నారు, చాలామంది వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, అందరూ బయటికి రావాలి. కాబట్టి ఇప్పుడు ఎలాగైతే సత్యం బాబు ఉన్నాడో మళ్ళీ అప్పటికైనా ఒకటేనండి, నేను చెప్పట్లేదా, చెప్తున్నానండి. కోర్టులు మోసం చేయొచ్చు, మనుషులను మోసం చేయొచ్చు, మీడియాను మోసం చేయొచ్చు, పైన భగవంతుడు, భగవంతుడిని ఎవ్వరూ మోసం చేయలేరు. కాబట్టి భగవంతుడు నాకు అండగా ఉన్నాడు.